ముందుగా అందరికి నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నారా లోకేష్ గారికి విజయసాయిరెడ్డి గారు ఎంపీ గారు ఒక ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అదేంటంటే ఒకసారి చూద్దాం. అధికారం ఇస్తే 24 గంటల్లో న్యాయం అన్నారు. సుగాలి ప్రీతి ఏమైంది? చిత్తూరు జిల్లా మైనర్ బాలిక హత్య కేసు ఏమైంది? మీరు రాష్ట్రంలో రావణ కాష్టాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ కుల వివక్షతతో మా పార్టీ కార్యకర్తల్ని, వారి కుటుంబాలని గ్రామాల నుంచి వెళ్ళగొట్టి హింసిస్తూ దాన్ని దృష్టి మళ్లించడానికి ఎందుకీ యాతన? అంటే దేన్ని దృష్టి మళ్లించడానికి యాతన అంటే ఆయన విజయసాయిరెడ్డి గారు శాంతి కథ ఏదైతే ఉందో దానికి సంబంధించి దీన్ని హైలైట్ చేస్తున్నారు అని చెప్పి ఈయన చెప్తున్నాడు. సరే, ఈయన ఆవిడ కూడా ఒక ఆడ మనిషి కాబట్టి మనం ఆవిడ గురించి పెద్దగా మాట్లాడొద్దు. నేను ఇంతవరకు అసలు ఆ విషయాలు కూడా ప్రస్తావించిన దాఖలాలు అయితే లేవు. కానీ ఈయన ఏమంటున్నాడు, 24 గంటల్లోనే కంప్లీట్ చేస్తానన్నారు కదా, ఎలాంటివి వచ్చినా కానీ అని చెప్పి ఈయన మాట్లాడుతున్నారు. అంటే అధికారంలోకి మేము వస్తే, అంటే ఎన్డీఏ అనేది, కూటమి అనేది అధికారంలోకి వస్తే 24 గంటల్లో ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఆలోచిస్తాం కదా అని చెప్తున్నారు. సరే, అది ఆలోచించాలి, లేకపోతే దానికి సంబంధించిన అనుకోంగా జరిగిపోదు కదా. ఇది మన రాష్ట్రానికే కాదు, మన దేశం మొత్తానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి. మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ అతిక్రమించినట్టు రాజ్యాంగాన్ని ఎవరు అతిక్రమించలేరు. మీరు కానీ అతిక్రమించి దొంగతనంగా దోచుకున్నట్టు, ఎండోమెంట్ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని దోచుకున్నట్లు, అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక దళిత మహిళ అని తెలిసి కూడా ఆవిడని బలవంతంగా ప్రోద్బలంతోనో లేకపోతే ఏదో విధంగా కొన్ని పద్ధతులు లేకుండా ఆవిడతో ప్రవర్తించినట్లు కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. ముందు మీరు ఒక ఎంపీ స్థానంలో ఉన్నారు, ముందు ఒక దళిత మహిళ ఉన్నారు, ఆ మహిళకు ముందు మీరు న్యాయం చేయండి. డిఎన్ఏ టెస్ట్ చేయించుకుని అవును మీ పిల్లోడు కాదా లేకపోతే అనేది ముందు చెప్పిన తర్వాత ఇవన్నీ అడగండి. అంటే మీరు ముందు మీది కడుక్కోకుండా వాళ్ళ దాని గురించి మాట్లాడడం కరెక్టేనా? ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి చెప్పండి. సరే, మన ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మనం ఎంతమందికి అన్యాయం చేసామనేది ఒకసారి చూద్దాం. మరి వీటిపైన మన తాత విజయసాయిరెడ్డి తాతగారు స్పందించారా, లేకపోతే వీళ్ళకి న్యాయం చేశారా అనేది కూడా ఒకసారి చూడండి. సుబ్రహ్మణ్యం మా వైసీపీ యొక్క బాధితుడే. నెక్స్ట్ శ్యామ్ కుమార్, వెంకాయమ్మ, రమ్య, స్నేహలత, డాక్టర్ అచ్చన్న, రామకృష్ణ, జడ్జి కర్రీ శ్రీకాంత్, కరుణాకరు, రాణి, కోడికత్తి సీను, హనుమాయమ్మ, ప్రసాదు, కృష్ణయ్య, కిరణ్, ప్రతాప్, డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితారాణి, వీళ్ళందరూ కూడా మా వైసీపీ ప్రభుత్వంలో దెబ్బతిన్న వాళ్ళే. మా వైసీపీ ప్రభుత్వం వలన ఏదో ఒక విధంగా బాధపడిన వాళ్ళే. కొంతమంది అయితే ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళే. మరి వీటి గురించి ఎప్పుడూ కూడా మా తాత స్పందించలేదు. కానీ ఇప్పుడు రాష్ట్రం రావణ కాష్టంలో ఉంది, దానిపైన స్పందించాలి అని చెప్తున్నారు. మరి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినట్లు? ఇప్పుడు మరి ఈయన ఒక ఎంపీ హోదాలో ఉండి కూడా ఒక దళిత మహిళ వాళ్ళ హస్బెండ్ వచ్చి వీడికి డిఎన్ఏ టెస్ట్ చేయించండి, ఆ పుట్టిన పిల్లాడు అక్రమంగానే సక్రమంగానే అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడుతుంటే దీనిపైన కూడా స్పందించట్లేదు ఎందుకు మరి? సరే, డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటాను, సిద్ధంగా ఉన్నాను, రండి అని చెప్పొచ్చు కదా. 70 సంవత్సరాల వయసులో ఈయన చేసే పనులు కాకుండా మళ్ళీ ఈయన మాట్లాడడం ఒకటే. అది ఒకసారి ఇది ఎవరి పర్సనల్స్ వాళ్ళవి, దాని గురించి నేను మాట్లాడాలని కాదు. దీన్ని కూడా రాజకీయం చేయడానికి మా తాత ఇలా మాట్లాడుతున్నాడు కాబట్టి దీనిపైన స్పందించక తప్పక మాట్లాడుతున్నాను అంతే.